వాళ్ళందరూ 40 days ఫాస్టింగ్స్ ఉండేవాళ్ళు, నేను ఉండేదాన్ని, నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. కాకపోతే నాకు చర్చ్ ఎన్విరాన్మెంట్ నచ్చలేదు కాబట్టి నేను వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లో ప్రేయర్ చేసుకునేదాన్ని, ఫాస్టింగ్స్ ఉండేదాన్ని, అంతా ఫాలో అయ్యేదాన్ని. నేను కూడా నాకు హిందూ మతం మీద ఇష్టం ఉన్నా, అంటే ఇప్పుడు ఒక సెక్యులర్ క్రిస్టియన్ ఎలా ఉంటారో నేను అలా ఉండేదాన్ని, ఇటు అటు అంతే. అందుకని చెప్పి మా మమ్మీ ఫోర్స్ లేకపోయినా మా మమ్మీ కాల్ చేసి ప్రేయర్ చేసుకున్నావా, చర్చ్కి వెళ్ళావా అని అడిగేది నేను ఇంగ్లాండ్లో ఉన్నా కూడా. సో క్రిస్మస్కి అట్లా వెళ్ళేదాన్ని నాకు కుదిరినప్పుడు. అలా ఏదో ఒక ప్రోగ్రామ్ యేసులో నా జీవితం అని చెప్పి అట్లాగే మీరు కూడా యేసుతో కొంత ట్రావెలింగ్ ఉంది పర్సనల్గా. కానీ ఆయన అసలు దేవుడే కాదు అని మీ ద్వారా నేను తెలుసుకొని బైబుల్లో ఉంది క్రూయాలిటీ అని అనుకున్నా. ఏమంటున్నారు అంటే ఈ వీళ్ళది గుంటూరు అని తెలిసింది, గర్వాపస్ అయ్యి నిన్న వీడియో చేసి కరుణాకర్ సుగుణ వీడియో చేసిన వీడియోలో వీళ్ళది గుంటూరు అని తెలిసింది. బైబిల్లో చెడు ఉంది, దుర్మార్గత ఉంది అనేటువంటిది కరుణాకర్ గారి ద్వారా ఈమె తెలుసుకుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఎంత నవ్వుకోవాల్సిన విషయం అంటే, చెల్లమ్మ నువ్వు మాకు కూడా చెల్లమ్మ లాంటి దానివే, ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకోవాలమ్మా. మీ వీడియో అంతా చూశాను, చాలా బాధేసింది. ఎందుకో తెలుసా, ఇంగ్లాండ్కి వెళ్ళేంత జ్ఞానము, క్రిస్టియానిటీని వ్యతిరేకించేంత జ్ఞానము, ధైర్యము ఉన్న మీకు ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా బైబిల్ చదివే మనసు మాత్రం మీకు లేదు. కరుణాకర్ గారి సుగుణ గారి ద్వారా మీరు బైబిల్లో ఉన్న క్రూరత్వాన్ని, చెడును తెలుసుకున్నానన్నారు కదా. ఏ తల్లి, నీ చేతిలో బైబిల్ ఉంది కదా, బైబిల్ మీ చేతిలోనే ఉంది కదా. బైబిల్ని పరిపూర్ణంగా మీరు చదివి ఉంటే బైబిల్ ఏంటో మీకు తెలిసేది కదా. అంటే బైబిల్లో అక్కడక్కడ రెండు మాటలు చదివేసి అదే పూర్తి బైబిల్ అని మీరు అనుకున్నారు. రెండవది, మీ వీడియోలో నాకు బాగా అర్థమైందంటే ఏంటి అంటే, మీరు ఫస్ట్ నుండి కూడా మనుషుల మీదే ఆధారపడుతున్నారు, లేదా పాస్టర్ల మీద, పాస్టరమ్మల మీద ఆధారపడుతున్నారు, లేదా బయటికి రావడానికి కరుణాకర్ సుగుణ గారి లాంటి వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఎప్పుడు కూడా సత్యం మనంగా తెలుసుకోవాలి, అప్పుడే దాని మీద మనం నిలబడతాము, దాని కొరకు మనం ఫైట్ చేస్తాము. ఈరోజు నా మైండ్లో ఏదుందో అదే మీకు నేర్పిస్తాను, అది సత్యం అనుకుంటే ఎలా? ఇప్పుడు మీరు బైబిల్ చదవలేదు 100% అది మీరే చెప్పారు. తర్వాత నేను అటు ఇటు ఉండేదాన్ని అని కూడా మీరు చెప్పడం జరుగుతుంది. బైబిల్లో ఎక్కడమ్మా డిమాండ్ చేసింది యేసుప్రభు వారు? మీరు బైబిల్ చదవకనే కదా ఇంత అపార్థానికి, ఇప్పుడు ఇంత పరిస్థితులకు కారణమైంది. బైబిల్ మీరు ఒక్కసారి చదివారా? మీ మనస్సాక్షిగా తెలుసమ్మా. ఫస్ట్ మీరు ద్వేషిస్తారా, ప్రేమిస్తారా పక్కన వదలండి, కానీ ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా బైబిల్ చదువుంటే బాగుండేదన్నది నా సలహా. తర్వాత మీరు అటు ఇటు ఉన్నానన్నారు. బైబిల్ ఎప్పుడు కూడా అటు ఇటు ఉండండి అని చెప్పలా. విశ్వాసాల విషయంలో, నమ్మకత్వాల విషయంలో, భక్తి విషయంలో యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి అన్నాడు. అంటే పూర్తి స్వేచ్ఛ మనకిచ్చాడు. ఆయన్ని తెలుసుకోండి అన్నాడు అంతే. తెలుసుకున్న తర్వాత కూడా ఒపీనియన్ అనేది మీ ఇష్టం. మీరు చల్లగానైనా ఉండొచ్చు, వెచ్చగానైనా ఉండొచ్చు. అంటే ఉంటే కంప్లీట్గా అటు ఉండండి, లేదా ఇటు ఉండండి, కానీ అటు ఇటు కాకుండా ఉండకండి అన్నారు. మూడవది, మీరు చర్చికి వెళ్ళేదాన్ని కాదు, నాకు చర్చి వాతావరణం అంతగా నచ్చేది కాదు అని కూడా మీరు అంటున్నారు. చూడండి, ఏ స్టూడెంట్ కూడా స్కూల్కి వెళ్ళకుండా పాస్ అవ్వడు కదా. ఏ స్టూడెంట్ కూడా స్కూల్కి వెళ్తేనే కదా మార్కులు వచ్చేవి, చదువుకునేవి, కొన్ని విషయాలు నేర్చుకునేది సమాజంలో కానీ, ఆ సబ్జెక్ట్స్ కానీ. మీరు స్కూల్కి వెళ్ళలా అంటే మీరు చర్చికి వెళ్ళలా, మీకు నచ్చదు చర్చి అంటే. సో ఇది వ్యక్తిగతంగా మీ మనస్సులో యేసుప్రభువుకి ఎప్పుడు మీరు స్థానం ఇవ్వలేదు, మీకు ఆయనంటే ఇష్టం లేదు. ఎందుకంటే మీకు హిందుత్వ భావన అంటే ఇష్టం అని చెప్తున్నారు, మంచిది. కానీ దానికోసం ఈరోజు క్రైస్తవ్యాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. మాకు ఇష్టం లేదు, మేము వచ్చేసామంటే సింపుల్ అయిపోతుంది. రెండవది, కరుణాకర్ సుగుణ ఈయన మామూలు వ్యక్తి కాదు. సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీల కంటే మోస్ట్ జ్ఞానవంతుడు, వాళ్ళ కంటే పెద్ద జడ్జీన. అంత పెద్ద పెద్ద జడ్జీలు కూడా రెండు వైపుల విచారణ చేశాకే
ఆధారాలు, సాక్ష్యాధారాలు అన్నీ తెలుసుకున్నాక జడ్జిమెంట్ ఇస్తారు వాళ్ళు. జడ్జిమెంట్ ఇస్తారు. కానీ మన సార్ కోర్టులో అలా ఉండదు. ఎవరైనా వాళ్ళు ఒక బ్యాచ్ వచ్చి కూర్చొని వాళ్ళు ఏది లొడలొడా చెప్పేస్తే అవన్నీ జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. సార్ ఫాలోవర్స్ కూడా అంతే. తప్పొప్పులు అనేవి సరిసమానంగా రెండు వైపుల నుండి జరుగుతూ ఉంటాయి. రెండు వర్గాల మధ్యలో మనం కూర్చొని మాట్లాడాకే తెలుస్తాయి. కాస్త అది మీరు నేర్చుకుంటే చాలా బాగుంటుంది. రెండోది, బైబిల్లో దుర్మార్గత ఉంది అన్నారు. కరుణాకర్ సుగుణ ఈ వీడియోలో ఏమంటాడంటే, ఒక వ్యక్తిలో ఒక చెడు ఏమైనా ఉంటే అది వ్యక్తిగతంగా ఉంటుంది, కానీ అందరూ అలాగే ఉంటే వాళ్ళకు నేర్పిస్తున్న ఆ మతంలో ఉంది అన్నారు. సార్, అది మీరు ఒక్కసారి మీ మతంలో చూడండి. ఇతర ఏ దేశాలలో లేని మత విద్వాంసం, మత కల్లోలం, అంటరానితనం, చిన్న కులం, పెద్ద కులం, ఇవన్నీ భారతదేశం ప్రతి రాష్ట్రాలలో ప్రతి హిందుత్వవాదుల్లో ఉంది అని అంటే, మరి వీళ్ళందరికీ ఇది నేర్పించింది ఏ మతం? ఇంతమందిలో అది ఉంది, పని చేస్తూ ఇప్పటికీ దాన్ని ఎవరు వేరుతో కూడా తీయలేకపోతున్నారు అంటే ఆ వేరు ఎక్కించింది ఏ మతం? ఏ మతం? ఈరోజు ఈ అమ్మాయి చదువుకున్నాను, ఇంగ్లాండ్కి వెళ్ళాను అని చాలా గర్వంగా సంతోషంగా చెప్తున్నారు కదా. అసలు ఆ చదువు స్వేచ్ఛ స్త్రీలకు ఇచ్చింది ఎవరు? నీ మతమా? ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంత అవుతుంది? తెగుతుంది. తర్వాత చదువుకుంటే సీసం పోసి చంపిన మీరెక్కడా? చదువుకోవాలి అని చెప్పి చదువునిచ్చి వెళ్ళిన క్రైస్తవ మతం ఎక్కడ? మతమా? సరే, మతమనే మాట్లాడు. మతమని చూసుకున్నా కూడా నీ మతంలో ఎలాంటి భావజాలాలు ఉన్నాయి? రెండవది, ఏంటి, వాళ్ళు ఎవరిని ప్రేమించకూడదు, ఎవరితో ఉండకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, అనాథుల్లో ఉండాలి అని ఆ మతం చెప్తుందన్నావా? అమ్మా, బైబిల్ గ్రంథంలో ఉన్న ఒకే ఒక్క మాట, మరి ఏ గ్రంథంలో కనబడని మాట, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ధర్మశాస్త్రం చెబితే నీ శత్రువుల్ని కూడా ప్రేమించు అని యేసుప్రభు వారు చెప్పారమ్మా. బైబిల్ మొత్తానికి ప్రధాన ఆజ్ఞ అదే అన్నాడు బైబిల్లో. మరి శత్రువుల్ని కూడా ప్రేమించు అన్నప్పుడు ఆ శత్రువుల్లో మన బంధువులు ఉండరా, స్నేహితులు ఉండరా, నాన్న వాళ్ళు ఉండరా, పరాయి వాళ్ళు ఉండరా? ఏం మాట్లాడుతున్నారు తండ్రి? దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? మీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి అనే చెప్పాడు. మరి ఇంకా మరొక మాట మీరు చెప్పారు, అదేంటి? ద్వేషించమన్నాడు. ద్వేషించమన్నాడా? దేని సందర్భాన్ని దేనికి తీసుకొచ్చి తగిలిస్తున్నారు మీరు? దీనికి సంబంధించి ఒక డాక్టర్ కత్తి పట్టుకొని ఆపరేషన్ చేస్తే దాన్ని ఆపరేషన్ అంటాం కదా, మర్డర్ అంటారు ఎవరైనా? అదే ఒక రౌడీ సీటర్ కత్తితో పొడిస్తే దాన్ని మర్డర్ అంటాం. అదే కత్తి డాక్టర్ పట్టుకొని కోస్తే దాన్ని ఆపరేషన్ అంటాం. తేడా లేదా? సందర్భాన్ని ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? తెలియక మీ ముందు ముసిముసి నవ్వులు నవ్వుతూ మాట్లాడుతున్న అతనికి అన్నీ తెలుసు. డబ్బులు అడిగారు, 8 లక్షలు అడిగారు పాస్టరు. అమ్మా, మీ ఆస్తి మొత్తం అడిగితే ఇచ్చేస్తారా? ఎవరైనా ఇస్తారా? రూపాయి అని ఇస్తారా? ఈ మాట చెప్పగానే నవ్వుతున్న సారు మీ వీడియో వస్తుండగా కింద ఏం పెట్టాడు? నా బ్యాంక్కి డబ్బులు పంపించండి అని పంపాడు. విలువలు, చాలా విలువలు ఉంటాయి మీకు. వీళ్ళకి మరి ముఖ్యంగా చాలా విలువలు ఉంటాయి. నవ్వుకోవాలనిపిస్తుంది కొన్నిసార్లు మీరు చేసేవి. చూడండి, మీకు నచ్చకపోతే వెళ్ళిపోవాలి. దానికి నేను ఫస్టే చెప్పా కదా, స్వేచ్ఛ అనేది దేవుడు ప్రతి మానవుడికి ఇచ్చాడు. కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు, కానీ అంత బ్లైమ్ చేయకూడదు యేసు ప్రభుని, క్రైస్తవ్యాన్ని. తప్పు, చాలా తప్పు. రెండవది, లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి? ప్రేమించొద్దన్నాడా? ఆయన్నే ఎక్కువ ప్రేమించాలి. యేసు ప్రభు ఆయన్నే ప్రేమించమంటాడు, ఇంకెవ్వరిని ప్రేమించొద్దంటున్నా. ఆయననే ప్రేమించమన్న దాని అర్థం ఏంటమ్మా? నన్ను ప్రేమించువారు నా మాటలు గైకొంటారు, ఖచ్చితంగా పాటిస్తారు అన్నాడు. మనం ఎవరిని బాగా ప్రేమిస్తామో వాళ్ళ మాటలు వినమా? వింటాం కదా.
అలాగే నన్ను మీరు ఎక్కువ ప్రేమించినప్పుడు నేను చెప్పే మాట ఖచ్చితంగా మీరు పాటిస్తారు అని ఆయన అనుకున్నారు. నా మాటలు ఖచ్చితంగా పాటిస్తారు అన్నాడు కదా, మరి ఏం మాటలు చెప్పాడు ఆయన? మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, మీ పొరుగు వారిని ప్రేమించండి, మీ శత్రువుల్ని ప్రేమించండి, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు పంచండి, చలితో ఉన్న వాళ్లకు దుప్పట్లు కప్పండి అని చెప్పాడు కదా. ఆయన్ని ప్రేమించే వాళ్ళు ఇవన్నీ చేస్తారు, చెయ్యాలి, చేస్తారు అని ఆ మాట చెప్పారు. దాన్ని కూడా మీరు వంకరగా తీసుకున్నారు. దీనంతటి కారణం ఏంటో తెలుసా? కరెక్ట్గా యేసు ప్రభు వారి మనసు మీరు తెలుసుకోకపోవటం. మీ ముందు కూర్చున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వారు పేరు చెప్పి యేసు ప్రభు వారి పేరుతోనే బతుకుతున్న వ్యక్తి ఆయన. ఆయన ఈరోజు ఇలాంటి స్థితికి వచ్చాడు అంటే కారణం యేసు ప్రభువే, తెలుసా? సో ఈరోజు విమర్శిస్తున్నారు. మీరు బైబిల్ చదివి ఉంటే బాగుండేది, బైబిల్ చదువుంటే బాగుండేది. బైబిల్లో చెడు ఉందా? వద్దు తల్లి, చరిత్రలు కూడా సిగ్గుపడతాయి. ఆయన దేవుడు కాదని తెలుసుకున్నావా? దేవుడు కాకనే ఇన్ని దేశాలలో ఆయన్ని ఆరాధిస్తున్నారా? దేవుడు కాకనే ఇంతమంది ప్రజలు ఆయనను విశ్వసించి నమ్మి వెళుతున్నారా? ఆయన దేవుడు కాకనే వీళ్ళకి ఇంత కడుపు మంట, ఈర్ష్య వచ్చిందా, అసూయ వచ్చిందా? తప్పు. అపహాస్యం చేయకండి. మీకు మీ పాస్టర్ అమ్మకు జరిగిన వ్యక్తిగత కక్షను ఈ రకంగా తీర్చుకుంటున్నారు అని మీ మొత్తం వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. దయచేసి ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు హిందూ మతంలో, కాస్త అక్కడైనా రామాయణం పూర్తిగా చదవండి. ఎందుకంటే ఆ రామాయణం గురించి కూడా ఏదో ఒకటి వచ్చి చెప్తాడు, దాన్ని నమ్మేస్తారా? మీరు వ్యక్తిగతంగా చదవడం నేర్చుకోండి. బైబిల్ చదివితే ఏమయ్యేది? ఇంత జ్ఞానము, ఇంత పౌరుషము, ఇంత ఎదిరించే గుణం ఉన్న మీకు బైబిల్ చదివే జ్ఞానం లేదా? దాన్ని చదవకుండానే కదా ఇన్ని అపార్థాల కారణమైంది. సెక్యులర్ క్రిస్టియన్ అన్నారు. మీ ముందున్నవాడు ఎవడో తెలుసా? సెక్యులర్ అనే పదాన్ని వాడేవాళ్ళు 50-50 గాళ్ళు అన్నగనుడు ఆయన. సెక్యులర్ అనే పదాన్ని వాడేవాళ్ళు దేశద్రోహులు అని అన్న వ్యక్తి అతను, రాధా మనోహర్ దాస్. ఈ బ్యాచ్ అతని ముందు నేను సెక్యులర్ క్రిస్టియన్ని అంటున్నావు, ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఏదున్నా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాటిని తీసుకుంటారు. ఈరోజు మీరు చేసిన పని ఏంటంటే కరుణాకర సుగుణాన్ని హీరోని చేసి యేసు ప్రభు వారిని జీరోని చేశామనుకుంటున్నారు. కాదు, మీరు జీరో అవుతున్నారు. చాలా జాగ్రత్త. దేవుని గురించి మాట్లాడేటప్పుడు మేమేమి శపించట్లేదు, కానీ ఎప్పుడు కూడా మీ మనసులో యేసు ప్రభుకి స్థానం లేదు. మొదటి నుండి ఆయన స్వేచ్ఛగా నన్ను అంగీకరించాలన్నాడు. మీరు ఎప్పుడు ఆయన హృదయంలో మీ హృదయాల్లో యేసు ప్రభుని ఉంచుకున్నట్లు లేదు. లేదా ఏదో రోగం కోసం వెళ్ళినట్టుంది, ఏదో జబ్బులు తగ్గాలి, లాభాలు రావాలి, ఆశీర్వాదాలు రావాలన్న కోణంలో మీరు వెళ్ళారు తప్ప సరైన యేసు ప్రభుని తెలుసుకొని వెళ్ళినట్లుగా మీ వీడియోలో మేము ఎక్కడ చూడలేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలమ్మా. ఇంత పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఆధారాలు కూడా ఉండాలి మీ దగ్గర. కరుణాకర సుగుణ లాంటి వ్యక్తి మొదటి నుండి క్రైస్తవ్యం మీద విషం జల్లే వ్యక్తి, ఆ క్రైస్తవ్యం పేరు చెప్పుకొనే బతుకుతున్న వ్యక్తి. క్రైస్తవ్యము క్రీస్తుకు కౌంటరు అనే ఈ పదాలు లేకుండా ఒక వీడియో చేయమనండి, పట్టుమని 10 మంది చూడరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడే మాటలన్నీ ఎన్ని నిజాలున్నాయి, ఎన్ని అబద్ధాలున్నాయి అది మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీ ముందు మరెవరు లేరు, మీరిద్దరే మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు. అవన్నీ ప్రజలు నమ్మేస్తూ ఉన్నారు అనుకుంటే అది తప్పు. ఇప్పటికైనా ఆలోచించండి, ఆలోచించి ప్రవర్తించండి. బైబిల్లో ఒక్క చెడు లేదు, బైబిల్లో ఒక్క చెడు లేదు, బైబిల్లో ఒక్క చెడు లేదు. చెడు ఉన్నదల్లా మీ ముందు కూర్చున్నవాడి మెదడులో, చెడు ఉన్నదల్లా మీ ముందు కూర్చొని అపహాస్యంగా నవ్వుతున్నటువంటి కరుణాకర్లో. పచ్చకామర్ల వచ్చిన వాడికి లోకం మొత్తం పచ్చకామర్లగా కనిపిస్తుంది. అలాగని లోకమంతా పచ్చగా ఉందని కాదు దాని అర్థం. అలాగే క్రైస్తవ్యం మీద విషం నింపుకున్నటువంటి
ఈ కరుణాకర్కి ఆ క్రైస్తవ్యంలో విషమే కనిపిస్తుంది, అమృతాన్ని చూడలేకపోతున్నాడు. కావున దయచేసి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.